మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సామెతల గ్రంథ ధ్యానం నాకు మరి యొక్క ఉదయకాలమందు మిమ్మలను ఆహ్వానించుచున్నాను. దేవుని యొక్క మహాకృప చెప్పున మనలను ఎంతవరకు కూడా దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి ఉంచారు. ప్రతి ఉదయము తన జీవాహారం చేత మనలను తృప్తిపరుస్తున్నందుకు గాను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈరోజు మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 4th ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్ టు ద సన్, తండ్రి కుమారునికి చేసిన 10 ఉపదేశములు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఆ 10 ఉపదేశములలో 3 ఉపదేశములను మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. అలాగే ఇందులో 4 ఇంటర్లూడ్స్ ఉన్నాయి. ఈ 4 ఇంటర్లూడ్స్లో 2 ఇంటర్లూడ్స్, ఫస్ట్దేమో లేడీ విజ్డమ్ యొక్క ఉపన్యాసం, రెండవదిగా ఈ 3rd చాప్టర్లో మనం 3rd చాప్టర్ వర్సెస్ 13 to 20లో 13 to 20 వర్సెస్లో ద వాల్యూ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం యొక్క మహాత్మ్యమును గురించి ధ్యానం చేశాం. ఈరోజు మనం 21వ అధ్యాయం నుంచి రాయబడి ఉన్నటువంటి 3rd ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్ టు ద సన్ ధ్యానం చేయబోతున్నాం. లెట్స్ ఆస్క్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సో దట్ we'll be able to understand what he is speaking to us this morning. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా తండ్రి, మా దేవా, మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి మా కోసము ఈ పరిశుద్ధ గ్రంథమును మీ బిడ్డలైన వారి చేత పరిశుద్ధాత్మని ప్రేరేపణతో వ్రాయించారు. ఈ లేఖనములు మమ్మలను తప్పుదిద్దడానికి, సరిచేయడానికి, నీతి అందు శిక్ష చేయడానికి వ్రాయించి ఉన్నారు అని తిమోతి పత్రికలో మేము చదువుకుంటూ ఉన్నాం. మమ్మను సరిచేసే మీ వాక్యము ఈ ఉదయకాలమందు మేము ధ్యానం చేయుచుంటుండగా మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21, 22 వచనాలను చదువుకుందాము. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవంగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. 4th instruction of the father to the son, chapter 3 verse 21 to the end of this chapter, 21 నుంచి 35 వరకు ఉన్న వచనాలలో తండ్రి కుమారునికి చేసిన 4వ ఉపదేశము మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇది మనం చూసినట్టయితే దీని యొక్క స్ట్రక్చర్ని మనం ఆల్రెడీ అనుకున్నాము. మొదటి అధ్యాయం 8 నుంచి 19 వరకు ఏమో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్ టు ద సన్, ఇందులో జ్ఞానమును నీవు సంపాదించుము అని, చెడుతనాన్ని విడిచిపెట్టుము అని చెప్తూ ఉన్నాడు తండ్రి కుమారునికి. అదే అధ్యాయంలో అనగా మొదటి అధ్యాయం 20 నుంచి చివరి వరకు కూడా జ్ఞానము ఘోషించుచున్నది వీధులలో అని, స్త్రీగా అభివర్ణించబడిన జ్ఞానం యొక్క ఉపదేశాన్ని 33rd verse వరకు మనం చదువుకుంటాము. ఇట్ ఈస్ కాల్డ్ ద రిబ్యూక్ ఆఫ్ ద సింపుల్. తర్వాత మనం చాప్టర్ 2 అంతట్లో కూడా 2nd ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్ టు ద సన్ చదువుకుంటున్నాం. ఇందులో అక్వైర్ విజ్డమ్ యాజ్ ఎ సేఫ్ గార్డ్ అగేన్స్ట్ ఈవిల్. నా కుమారుడా, నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమును నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల అని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏటిదో నీవు తెలుసుకుంటావు. అలాగూ న్యాయం తప్పిపోకుండా కనిపెట్టుకోవాలి. ఇంకా అనేకమైనటువంటి విషయాలను రెండవ
ఉపదేశంలో తండ్రి కుమారునికి తెలియపరిచాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 3rd చాప్టర్లో ఫస్ట్ 12 వర్సెస్లో 3rd ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్ టు ద సన్, బిహేవియర్ టువర్డ్ గాడ్. దేవుని పట్ల మన యొక్క ప్రవర్తన, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది ఉపదేశ సారం. 13 నుంచి 20 వరకు జ్ఞానం యొక్క మహత్యము లేదంటే దాని యొక్క విలువను గురించి మనం 2nd ఇంటర్వ్యూలో చదువుకున్నాము. సో ఇప్పుడు 4th ఇన్స్ట్రక్షన్ 21 to 35 వరకు మనం చూస్తున్నాం. 21 to 35 ఇది మనకు జ్ఞానం తర్వాత నీతి, దేవునిపై జ్ఞానం గురించి, నీతిని గురించి, దేవునిపై మనం నమ్మకం కలిగి జీవించాలి అనే విషయాలను మనకు ప్రస్తావిస్తుంది, రీఇటరేట్ చేస్తుంది. జ్ఞానమును మరియు వివేచనను మనం గట్టిగా పట్టుకోవాలి అని, అది దానిని తొలగనీయకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి అని మనకు ఈ భాగం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో మనకు జీవమును, భద్రతను మరియు శాంతిని అనుగ్రహిస్తారు దేవుడు అని వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. సో ఈ భాగంలో నీతిమంతులు ఏ విధంగా ప్రతిఫలాన్ని పొందుతారు, అలాగనే అవినీతిమంతులుగా జీవించేవారు, దుష్టులైనటువంటి వారికి ఏ విధమైనటువంటి ఏ విధమైన గతి పడుతుంది అనే దానిని గురించి కూడా మనకు హైలైట్ చేస్తుంది ఈ భాగం. ఇతరుల పట్ల అసూయ కలిగి ఉండకూడదు, హానికరమైన చర్యలను వారికి వ్యతిరేకంగా చేయకూడదు అని కూడా మనకు ఈ భాగం తెలియజేస్తుంది. ఫైనల్గా మనం ఈ భాగంలో 21 నుంచి 35 వచనం వరకు కూడా మనందరం కూడా జ్ఞానవంతంగాను నీతిమంతులంగాను జీవించుట ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదములను మనం పొందగలుగుతాము. అయితే దుష్టత్వాన్ని అనుసరించి జీవించేవారు అవమానానికి వారు గురవుతారు అనే ఈ ఇతివృత్తాన్ని మనకు బోధిస్తుంది ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఈ భాగం. So let's see the 4th instruction. My son, let them not vanish from your sight. Keep your sound wisdom. Keep sound wisdom and discretion అని అంటూ ఉన్నాడు. సౌండ్ విజ్డమ్, లెస్సయైన జ్ఞానం. అంటే లెస్సయైన జ్ఞానం, నా కుమారుడా లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకోనము అంటున్నాడు. ట్రూ విజ్డమ్ అండ్ డిస్క్రిషన్. ఈ ట్రూ విజ్డమ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇంటెలెక్చువల్ ప్రావెస్, బట్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ ద కరెక్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ ద థింగ్స్. మనం ఏదైనా ఒక విషయాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకొని సరి అయిన నిర్ణయాలను తీసుకోవడాన్ని మనం డిస్క్రిషన్ దీన్ని మనము ట్రూ విజ్డమ్ అని పిలుస్తాం. ట్రూ విజ్డమ్ ఇట్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ఇంటెలెక్చువల్ ప్రావెస్ బట్ ఆల్సో కరెక్ట్ మోరల్ జడ్జ్మెంట్. నీతియుక్తమైన తీర్పులను తీర్చుకోవడానికి మనకు ఇది కృప చూపిస్తుంది. సౌండ్ విజ్డమ్ అంటే వీ విల్ బి విక్టోరియస్. మనకు జ్ఞానం ఉండడం వలన మనకు వచ్చేటువంటి సక్సెసెస్ని గురించి, విజయములను గురించి తెలియజేస్తుంది. డిస్క్రిషన్ అనే మాట హీబ్రూలో మనము ఇంతకుముందు అనుకున్నాం మెజిమా అని పిలుస్తాము. ఇదేంటంటే మేకింగ్ సౌండ్ డిసిషన్స్, ఎస్పెషల్లీ వెన్ దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. మనకు చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్స్లో నుంచి ఏది దైవ సంబంధమైన దైవ చిత్తం అనేది మనం తెలుసుకొని దానిని బట్టి మన ఆత్మీయ జీవితానికి హాని కలగకుండా ఉండేది ఏది అనే దానిని మనం చూస్ చేసుకుంటాం. అంటే మనకు we will be carefully assessing how to act, when to act in different circumstances. అనేకమైన సందర్భాలలో, వివిధ సందర్భాలలో మనం ప్రతిదానిని కూడా కేర్ఫుల్ అబ్జర్వేషన్తో అసెస్ చేసి
ఏ విధంగా చేస్తే మంచిది, ఎప్పుడు చేస్తే మంచిది అనగా సమయానుకూలంగా మనము మన యొక్క నిర్ణయాలను తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో యెహోషువ ఏం చెప్తున్నాడు అనంటే, ఇశ్రాయేలీయుల ప్రజలకు వీరందరూ కూడా విగ్రహారాధన లేదు అంటే ఇతర దేవతలను వారు ఆరాధించడం అనేది వారికి ఒక పెద్ద ఉరిగా ఉంది ఇశ్రాయేలీయులకు. అయితే ఈ 14-15 వచనాలలో జాషువా మీ ముందు ఉన్నటువంటి చాయిసెస్ ఇవి, ఈ చాయిసెస్లో మీరు ఏది చూస్ చేసుకుంటారో మీ ఇష్టం, అది నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాము అని చెప్తూ ఉన్నాడు. 14 చదువుతున్నాను, 24-14 ద బుక్ ఆఫ్ జాషువా. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటంగాను సత్యంగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి అని చెప్పాడు. యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదరో మీరే కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరిననో, వాట్ ఎవర్ బీ యువర్ చాయిస్, మీ నిర్ణయం ఏదైనప్పటికీ కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పారు. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే డిసిషన్స్ తీసుకునే విషయంలో చాలా మంచి డెసిషన్స్ని తీసుకుంటూ ఉంటాం. వీ విల్ ఎగ్జిబిట్ గ్రేట్ విజ్డమ్ అండ్ గుడ్ డిస్క్రిషనరీ పవర్స్. కానీ చాలాసార్లు ఏం చేస్తామంటే వాటిని నిలబెట్టుకునే విషయంలో తప్పిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇజ్రాయేలీయులు 16వ వచనంలో ఏమంటున్నారు, అందుకు ప్రజలు చాలాసార్లు ఇమోషనల్గా చెప్తూ ఉంటారు. ఇది హృదయాంతరంగములలో నుంచి వచ్చిన నిర్ణయం అయితే తప్పకుండా మనం దాని మీదనే నిలబడి ఉంటాం. అది ఇమోషనల్గా చెప్తున్నటువంటిది, ఇమోషనల్గా అంటే టెంపరీగా మనం ఎక్సైట్ అయిపోయి చేసుకున్న నిర్ణయాలను మనం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతాం. ఇంకా ఇక్కడ చూడండి, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులము అవుదుం కాక అని వాళ్ళు అంటున్నారు. మేము తర్వాత 18వ వచనంలో కూడా యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు, యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడు అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇలాగా వారు ఒక ఇమోషనల్గా ఫీల్ అయ్యి వారు ఒక డెసిషన్ని చెప్తున్నారు. కానీ తర్వాత వారు చేసింది ఏంటి అంటే వారు నిజమైన దేవుడైన యెహోవాను కాకుండా ఇతర దేవతలను అనుసరించి నడిచేటువంటి వారిగా ఉన్నారు. అందుకనే ఆజ్ఞలలో మనం చూసినట్టయితే ఆజ్ఞలలో హీబ్రూ చాప్టర్ 20లో మొట్టమొదటిగా దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి అనంటే, మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నది 20వ అధ్యాయంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 20th chapter verse 3. This is the first commandment. మొదటి ఆజ్ఞ ఇది. నీ దేవుడైన యెహోవాను నీ దాసుల గృహమైన ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించాను. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నేళ్ళ అందే గాని ఉండు దేని రూపం నైనను విగ్రహం నైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను అని చాలా స్పష్టంగా వీరికి తెలియపరిచాడు. కానీ వారు చేసేటువంటి పనులన్నీ కూడా ఇమోషనల్గా మేము ఇదే చేస్తాము అని డిసిషన్ అయితే తీసుకునే విషయంలో స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు. కానీ
ఇది వారి యొక్క నిజమైన నిర్ణయంగా చాలాసార్లు కనిపించలేనట్టుగా మనం చూస్తాము. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత వారికి నీళ్లు దొరకకపోతే మోషే మీద సనగడం, ఇలాగా మాకు ఆహారం లేదు, మామలను అరణ్యంలో చంపేయడానికి తీసుకొని వచ్చావా అని మోషేకు తిరుగుబాటు చేస్తున్నారు. మోషేకి ఎదురు తిరిగి మాట్లాడడం అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడమే అన్న సంగతి స్పష్టం కదా. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు 10వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తున్నాడంటే 1 Corinthians chapter 10 verse 23. 1 Corinthians chapter 10 verse 23. 10వ అధ్యాయం 23వ వచనంలో, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షమాభివృద్ధి కలుగ చేయవు. సో మనకు అనిపించవచ్చు అన్ని విషయాలలో మనకి స్వాతంత్రం ఉంది అని. మనకు నిజంగానే దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. మనల్ని రోబోట్స్ లాగా తయారు చేయలేదు దేవుడు. వీ కెన్ థింక్ ఆఫ్ ద థింగ్స్ అండ్ వీ కెన్ మేక్ డిసిషన్స్ ఆఫ్ అవర్ ఓన్. అందుకనే కదా మీరు అక్కడ దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం చూస్తాము జెనసిస్లో, బుక్ ఆఫ్ జెనసిస్లో. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు అని చెప్పాడు. అయితే వారిని ఎందుకు దేవుడు కట్టడి చేయలేదు అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, వితండవాదం చేస్తూ ఉంటారు. దేవునికి సమస్తము తెలుసు కదా, ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన దేవుడు కదా. ఆదాము హవ్వలు ఈవ్ విల్ బి టెంప్టెడ్ బై సేటన్ అని, ఆ తర్వాత వారు ఆ తినవద్దన్న పండుని తింటారని, ఇవన్నీ కూడా తెలుసు కదా. ఎందుకు ముందుగా వారు తినకుండా ఉండేలాగా గట్టి ఏర్పాట్లను చేయలేదు, భద్రతా ఏర్పాట్లను అని అడుగుతూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. మానవులను ఆయన రోబోట్స్ లాగా తయారు చేయలేదు, ఫ్రీ విల్ని ఆయన ఇచ్చారు. అందుకనే మనకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని ఆధారం చేసుకొని మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి కుదరదు. అన్నీ కూడా చేయదగినవి కావు అని అంటున్నాడు. అన్నిటిలోనూ స్వాతంత్రం కలదు కానీ అన్నీ మనకు క్షమాభివృద్ధిని కలుగ చేయవు. ఇక్కడ అపోస్తలుడు పౌలు అనేకమైన విషయములను గురించి మాట్లాడుతూ విగ్రహారాధనకు దూరంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే కొందరు విగ్రహారాధకులతో కలిసి వారి అన్య దేవతల ఆలయాలలోనికి వెళ్ళి వారి దేవతలకు అర్పించిన ఆ పలహారాన్ని వీరు భుజిస్తున్నారు, ప్రసాదాన్ని భుజిస్తున్నారు, వారితో పాటు ఉంటున్నారు. అలాగనే ప్రభు బలలో కూడా పాల్గొంపులు పొందుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్, కానీ అన్నీ కూడా చేయదగినవి కావు అని చెప్తూ ఉన్నాడు. విగ్రహంలకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు అని ఆ సందర్భంలో చెప్తున్నాడు. అయితే ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ జస్ట్ హ్యావింగ్ ఇంటలెక్చువల్ ప్రావెస్, బట్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ మోరల్ జడ్జ్మెంట్. సరి అయిన తీర్పులను, నైతికమైన తీర్పులను, నీతియుక్తమైన తీర్పులను మనం తీర్చగలగాల్సి ఉంటుంది. అలాగే వివేచన అనేది ఇప్పుడు మనం ముందు వచనాల్లో చూస్తే జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించాడు, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు అని చదువుకున్నాము. మనం ఏం చేయాలి? ఈ సౌండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ ఉంది కదా, మనం కూడా ఇన్కల్కేట్ చేసుకునే వారంగా ఉండాలి. ఆయన తన యొక్క క్రియేటివిటీని ఏ విధంగా వినియోగించి ఈ భూమిని స్థాపించారో, అలాగే ఆకాశ వైశాల్యములను వివేచన వలన స్థిరపరిచారో, అలాగూ మనం కూడా చేయవలసింది ఏంటంటే దైవ జ్ఞానం, లెస్సయైన జ్ఞానం, సౌండ్ విజ్డమ్ని, వివేచనను భద్రం చేసుకోవాలి. దీనిని మనం జాగ్రత్తగా భద్రం చేసుకోకపోతే మనం ఏం చేస్తామనంటే తప్పిపోయే వారంగా ఉంటాం, కొట్టుకొని పోవడం అని అంటాడు హీబ్రూస్కి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు చాప్టర్ 2 verse 1లో. కావున
మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనపోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అని అంటున్నాడు. మనం విన్న సంగతులు లేదు అంటే మనం చదువుకున్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు, మనం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను, విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయం 9వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అందులో దేవుడు ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనుము. ఏమంటున్నాడు? జాగ్రత్త పడాలి అంటున్నాడు. నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొను. తర్వాత నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించు అని కూడా చెప్తూ ఉన్నాడు. సో గివ్ హీడ్ టు యువర్ సెల్ఫ్ టు కీప్ యువర్ సోల్ డిలిజెంట్లీ అండ్ కీప్ యువర్ సోల్ డిలిజెంట్లీ. నీ యొక్క మనస్సును జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తున్నాడు, భద్రం చేసుకోమంటున్నాడు. ఇక్కడ లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము అని కూడా చెప్తూ ఉన్నాడు. ఇదే ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్టయితే 6వ అధ్యాయంలో అంటున్నాడు, 6వ అధ్యాయంలో 8వ వచనం, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. అంటే దే షుడ్ బి లైక్ ఫ్రంట్లెట్స్ అని అంటాం ఇంగ్లీష్లో. నీ కన్నుల మధ్య బాసికముల వలె ఉండవలెను. ఎందుకు? అవి మన యొక్క దృష్టి మరలకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. కాబట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయములలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనము మన కన్నుల నడుమ బాసికముల వలె వాటిని కాపాడుకోవాలి అని అంటున్నాడు. 22వ వచనం చదువుదాము. 3:22 సామెతల గ్రంథం. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. జీవముగాను. సో దే విల్ బి లైఫ్ unto your soul and grace unto your neck. ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ సౌండ్ విజ్డమ్ అండ్ డిస్క్రిషన్ ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు తండ్రి కుమారునికి. దే బ్రింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ లైఫ్ అండ్ a good reputation unto you. యేసు ప్రభువు యోహాను సువార్త 10:10లో ఏమంటున్నారు? 10:10లో 10:10 of John, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవము కలుగుటకును. ఇక్కడేమంటున్నాడు? అవి నీకు జీవముగాను అని అంటున్నాడు. జీవముగాను. యేసు ప్రభువు జాన్ చాప్టర్ 4లో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 4వ అధ్యాయంలో చూసినట్టయితే 14వ వచనం చూద్దాము, 13 నుంచి చూద్దాము. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాను. ఈ నీళ్లు త్రాగితే మరలా దప్పికొంటారు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది అని చెప్పాడు. కనుక నిత్య జీవమునకు ఊరెడి నీటి బుగ్గగా అంటే ఇట్ బికమ్స్
స్ప్రింగ్ ఆఫ్ వాటర్, ఒక స్ప్రింగ్ నీటి బుగ్గకును ఒక ఆర్డినరీ వెల్, అక్కడ బావి దగ్గర కదా మాట్లాడుతున్నాడు, ఆ బావిలో నీటిని తోడుకోవడానికి సమరయ్య స్త్రీ వచ్చింది. కంపారిజన్ చూడండి, ఇక్కడ కంపారిజన్ ఒక ఆర్డినరీ వెల్ కి ఒక స్ప్రింగ్ ఆఫ్ వాటర్ కి ఉన్న డిఫరెన్స్ ని మనకు తెలియజేస్తున్నాడు. ఇట్ ఈస్ అన్ ఆర్టిజన్ వెల్ అని అంటాం. ఆర్టిజన్ వెల్ అంటే అది దానిలో నుంచి ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ ద వాటర్ ఉండదు. స్ప్రింగ్ అంటే నీటి బొగ్గ ఉందనుకోండి, ఆ నీటి బొగ్గ గ్రౌండ్ వాటర్ని ఉపరితలం మీదకి పంపింగ్ కూడా చేయకుండా, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎ పంప్, ఇట్ కమ్స్ అవుట్ విత్ ప్రెషర్. బయటకు అది ఏమంటాం అంటే ఇట్స్ లైక్ ఎన్ ఆక్విఫైర్, ఒక జలాశయం లాంటిది. అది పంపింగ్ కూడా లేకుండా అందులో అండర్ ప్రెషర్ ఉంటుంది. ఆ బాడీ ఆఫ్ ద రాక్ లోనో లేదంటే ఒక సెడిమెంట్ లోనో పడుతుంది ఆ బుగ్గ. ఆ బుగ్గలో నుంచి ఎవరు కూడా పంప్ చేయకుండానే దాని యొక్క ప్రెషర్ చేత బయటకు వస్తుంది. అలాగనే యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించేటువంటి ఆ జీవంలో శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఫోర్స్ ఉంటుంది. సో a Christian cannot live a stagnant life. ఒక వరవడి లేనటువంటి వానిగా లేదంటే స్తబ్దమైనటువంటి వానిగా ఎప్పుడు కూడా క్రైస్తవుడు జీవించలేడు. ఎందుకంటే మనలో ఉన్న ఆ నీటి బొగ్గ ఉంది కదా, ఇట్ ఎవాల్వ్స్ అవుట్ అండ్ ఇట్ గోస్ ఆర్ గషెస్ అవుట్ ఆఫ్ ద హార్ట్. మన హృదయంలో నుంచి అది ఎలాగా అంటే నీటి బొగ్గ కదా, అది అందుకే మనము 4:23 ఏం చెప్తున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ స్ప్రింగ్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్. జీవధారలు బయలుదేరు అని అంటున్నాడు కదా. అందుకని మన హృదయంలో ఉన్నటువంటి ఈ జీవధారలు స్టాగ్నెంట్ గా మనలను ఉండనివ్వవు. ఒక బయటకు దాని యొక్క మూలం ఏం చేస్తుందంటే దానిలో నుంచి బయటకు వచ్చే ప్రవాహం లాగా ఉంటుంది. ఇట్ ఓవర్ఫ్లోస్ ఫ్రమ్ ద హార్ట్. అందుకని మన యొక్క జీవితం చూసినప్పుడు ఇతరులకు ఎప్పుడు కూడా ద ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ మనలో కనిపిస్తూ ఉంటుంది. కనిపించు ఉన్నట్లయితేనే మనం నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్టు. అందుకని ఈమెకు అన్ని విషయాలను తెలియజేసిన తర్వాత ఆమె ఏం చేసింది అంటే, ఆమె వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో తలుపు గడిపెట్టుకొని కూర్చోలేదు. ఆమె ఏం చేసింది అని అంటే ఆ ఊరిలోనికి వెళ్ళి చాలా స్పష్టంగా అందరికీ కూడా ఆమెకు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. 28వ వచనం చూద్దాం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. మొత్తం అందరు కూడా వచ్చేసారు. ఒక స్త్రీ యొక్క హృదయంలో ఉన్న ఆ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ ని ఎప్పుడైతే దేవుడు తట్టి లేపాడో అది ఉప్పొంగి బయటకు వెళ్ళి పొర్లి పారి ఆ గ్రామంలో, సుకారు అనే గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చింది. దేవుని యొక్క మాటలను మనం మాత్రమే వినడం కాదు, మనం మాత్రమే ఆచరించుచు ఇంట్లో కూర్చోవడం కాదు, దానినే మనం దీపస్తంభం మీద పెట్టాలి అని యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్తూ ఉన్నారు కదా. దానిని కొంచెం కింద పెట్టకూడదు. ఆయన మనకు ఇచ్చిన అనుభవాన్ని, ఇది ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అనుభవాన్ని ఇతరులకు మనం చెప్పకుండా ఏమాత్రమును కూడా ఉండలేము. అప్పుడు ఏమవుతుంది, మనకు 22వ వచనంలో నీ మెడకు అలంకారంగా ఉండాలి. whenever people see that we are having the spring of life, మనలో
ఆ జీవ జలముల ఊట అయిన క్రీస్తు ప్రభు మనలో ఉన్నాడు అని, మన జీవితంలో ఆయన ప్రవహిస్తూ ఉన్నాడు అని తెలిసినప్పుడు అందరూ కూడా మనలను గౌరవించే వారిగా ఉంటారు. మన మెడకు అలంకారంగా ఉంటుంది. ఆయన యొక్క జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు we will be honored by people observe us with admiration. అందుకని అది ఒక అట్రాక్టివ్ నెక్లెస్ లాగా మన యొక్క మెడలో కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ అట్రాక్షన్ కి ప్రజలందరూ కూడా చూచి అడ్మైర్ అయ్యి మన దగ్గరకు అనగా క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తారు. అందుకే ఆయన జ్ఞానం చేత భూమిని స్థాపించాడు, వివేచన వలన ఆకాశ విశాలములను స్థిరపరిచాడు. నా కుమారుడా, అటువంటి సౌండ్ విజ్డమ్ని, అటువంటి డిలిజెంట్ డిస్క్రిషనరీ పవర్ని భద్రం చేసుకొని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా జాగ్రత్తగా భద్రం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. అప్పుడు మనం మన జీవితంలో జీవాన్ని చూడగలుగుతాం, ఇతరులకు ఆ జీవాన్ని పంచగలుగుతాం. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని జీవించినట్లు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలము మీ ఉపదేశమును మేము వినున్నట్లుగా మాకు వినగలిగిన చెవులను అనుగ్రహించారు, గ్రహింపగలిగిన హృదయమును కూడా దయచేశారని మేము నమ్ముచూ ఉన్నాము. లెస్స అయిన జ్ఞానమును, వివేచనను మేము భద్రం చేసుకొనున్నట్లుగా మా కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా జాగ్రత్తగా దానిని కాపాడుకొనున్నట్లు మాకు కృప చూపించమని, మా కన్నుల నడుమ అవి మీ ఆజ్ఞలను, మీ మాటలు బాసికములుగా ఉండున్నట్లు మాకు కృప చూపించమని వేడుకుంటూ, ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి మేము గురి కాకుండా యేసు వైపు మాత్రమే చూచుచు మా ముందున్న పందెంలో ఓపికగా పరిగెత్తగలగడానికి మా ప్రియులకును మాకును సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి స్ప్రింగ్ ఆఫ్ వాటర్ లాగా మనం జీవించడానికి, మనం ఈ మామూలు బావుల్లాగా మనం ఉండకుండా, స్టాగ్నెంట్గా ఉండకుండా డైనామిక్ క్రిస్టియన్స్గా జీవించడానికి కృప చూపించునుగాక. ఆమేన్.